హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్ లక్కీ సిస్టర్స్. మా పాప కైట్ ఎగరేస్తుంది చూడండి, ఎన్ని కష్టాలు పడుతుందో. ఇంకా చిన్నామనేమో వాళ్ళ అక్కకి హెల్ప్ చేస్తుంది. ఇట్లా ఇన్ని కష్టాలు పడుకుంటా కైట్ ఎగరేస్తున్నారు ఇద్దరు. వాళ్ళ అంటే కైట్ చాలా బాగా ఎగరేస్తున్నారు కదా, ఫుల్ కైట్స్ ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6 o'clock కూడా చూడండి ఎన్ని కైట్స్ ఉన్నాయి. అసలు వాళ్ళకి రావట్లేవు, ఎందుకంటే వాళ్ళకి కైట్ ఎగరేసి ఇవ్వడానికి ఎవరు కూడా లేరు. మా వారేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. అన్నలు తమ్ముళ్ళు అలా ఎవ్వరు లేరు అన్నమాట. ఉన్నా కానీ వాళ్ళు రారు. ఇలా కష్టాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మా పెద్ద పాప హాయ్ హాయ్ చెప్పడా, మా చిన్న పాప హాయ్ చెప్పు. ఎన్ని కష్టాలు పడుతున్నారు. 2 o'clock వచ్చిర్రు ఫ్రెండ్స్ పైకి కైట్ తీసుకొని. ఇంతకుముందుకైతే మా తమ్ముడు వచ్చేవాడు. గత ఒక 5 years నుంచి మా తమ్ముడు కూడా రావట్లేడు అనమాట. వాడు వచ్చి ఎగరేసి ఇస్తే వీళ్ళు ఆడుకునేవాళ్ళు అనమాట. కైట్ ఇద్దరికి ఒక్కొక్క కైట్ ఎగరేసి ఇచ్చేవాడు, వీళ్ళు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు గత 5 years నుంచి రావట్లేరు ఎవరు కూడా. అన్ని బిల్డింగ్స్ అందరు ఎగరేస్తుంటే మా పిల్లలకు బాగా, మమ్మీ మనం కూడా కైట్స్ ఎగరేద్దాం అనుకుంటే, సరే బేటా మీరు ఎగరేయండి, నేను ఇక్కడ వచ్చి కూర్చుంటానని చెప్పి నేను ఇక్కడ ఏమో చాపేసుకొని కూర్చున్నా. చూడాలి రేపన్నా మా హస్బెండ్ తొందరగా వస్తే మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అందరు బిల్డింగ్స్ వాళ్ళని చూస్తున్నారు. అందరు బిల్డింగ్స్లలో బాయ్సే కదా ఎగరేసేది. అబ్బా మనకు ఎవరు లేరు కదా మమ్మీ ఎగరేసి ఇవ్వడానికంటే, మీరే ఇద్దరు ఉన్నారు బేటా, మీరే ఎగరేసుకోండి, అలా ఫీల్ అవ్వద్దు అని చెప్పాను నేను. అంతే కదా ఫ్రెండ్స్, రాని వాళ్ళ గురించి ఎందుకు మనం ఆలోచించాలి. ట్రై చేస్తే పర్లేదు, బాగానే వస్తుందంట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక తీసుకెళ్ళిపోతా కిందికి. రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నమాట. రేపు నేను ఎగరేసిస్తా, వాళ్ళు ఎగరేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్.